హడ్సన్ టైలర్ ఎంతమందికి తెలుసు? హడ్సన్ టైలర్ ఆయన గురించి సాక్ష్యం విన్నారు కదా. ఎస్, హడ్సన్ టైలర్ అనే వ్యక్తి చైనా దేశంలో చక్కగా సువార్త ప్రకటించారు. కానీ ఆయనది చైనా కాదండి, ఆయన ఇంగ్లాండ్లో బౌన్స్ ల్యాండ్ అనే ప్రదేశం అన్నమాట. అక్కడ ఆయన పుట్టారు, పెరిగారు. చక్కగా అంతా కూడా తెలుసుకొని, ప్రభు కొరకు తెలుసుకొని అంతా కూడా ఆయన ఏం చేశారంటే అక్కడి నుంచి చైనాకి వెళ్ళారనమాట. దేని కొరకు అంటే సువార్త కొరకు వెళ్ళారు. చెప్పండి, దేని కొరకు వెళ్ళారు? సువార్త కొరకు వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, ప్రభావము అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చైనా దేశం ఎంత భయంకరమైన దేశం అంటే అక్కడంతా కూడా ఎక్కువగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం, అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దేవుని సువార్తకు ముందుకు వెళ్తూ ఉంటే చంపడానికి కూడా వెనక తీయరనమాట. అలాంటి ప్రదేశం అనమాట. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి తిరిగి మళ్ళీ ఆయన ఉన్న ప్లేస్కి వచ్చేసారు. అక్కడ చూడండి, అక్కడ ఆయన ఏం చేశారంటే ఇలా కాదు, ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్న కొద్ది మంది యవనస్తులు కావాలి. ఎందుకంటే ఈ యవనస్తులను తీసుకెళ్ళి నేను చైనాలో దేవుని సువార్తను ప్రకటించడానికి, అక్కడ బలమైన సేవ జరగడానికి ఇక్కడున్న వారిని తీసుకువెళ్ళాలని అక్కడ 5 సంఘాలు ఉంటే ఈ హడ్సన్ టైలర్ గారు ఏం చేశారంటే చైనా నుంచి తిరిగి మళ్ళీ వచ్చేసారు. అక్కడ కొద్దిగా పరిచర్య చేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారి ప్రదేశంలో ఉన్న ఒక 5 మందిరాలు ఉంటే ఆ 5 మందిరాలకు సంబంధించిన యవనస్తుల్ని పిలిచారనమాట. యవనస్తుల్ని పిలిచి చక్కగా ఆయన ఏం చేశారంటే మంచిగా అందరినీ గ్యాదర్ చేసి ఆయన కొన్ని విషయాల్లో వాళ్ళని నడిపించాలని అనుకున్నారు దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అయితే హడ్సన్ టైలర్ గారు ఏం చేశారంటే ఒక అద్భుతమైన రీతిలో అక్కడ మిషనరీగా పనిచేశారు. వచ్చారు, ఈ యవనస్తుని పిలిచి ఆయన మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, చైనా ప్రదేశంలో పరిచర్య చేయడానికి మీలో ఎవరైనా వస్తారా? ఆ యవనస్తులతో ఈ మాట మాట్లాడుతున్నారంట. మాట్లాడుతుంటే ఆ సమయంలో అక్కడున్న యవనస్తులందరూ కూడా ఒక్కరు కూడా చేయలేపలేదంట అండి. మెల్లగా ఒక చేయలేసిందంట ఇలా అని. అయితే రా, నీతో నేను మాట్లాడాలి. ఏంటండి? రా, నేను నీతో మాట్లాడతానని ఆ వ్యక్తిని పిలిచారంట. పిలిచి చెప్పండి, మీరు దేవుని పరిచర్య చేస్తారా? చైనా కొరకు నిలబడతారా? నాతో పాటు వస్తారా దేవుని సువార్తను ప్రకటించడానికి? అంటే అవునండి, నేను వస్తాను మీతో. ప్రైజ్ ది లార్డ్. నేను వస్తాను మీతో దేవుని పని చేయడానికి. అంటే నువ్వు పనికి రావయ్యా, వద్దు అన్నారంట హడ్సన్ టైలర్ గారు. నువ్వు పనికి రావు దేవుని పరిచర్యకి, దేవుని పరిచర్య అంటే పరిగెత్తాలి అన్నారంట. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టారంట. ఆ మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న అందరిని అడిగారంట. ఎవరైనా పరిచర్య చేయడానికి, సువార్తను ప్రకటించడానికి చైనాకు వస్తారా అన్నారంట. మళ్ళీ ఎవరు లేపలేదు. కానీ మళ్ళీ ఇదే వ్యక్తి కొంతసేపు అయిన తర్వాత చేయలేపాడంట. నేను చెప్పాను కదా నువ్వు పనికి రావు అని. అంటే ఈ వ్యక్తి అన్నాడంట, ఏంటండి నేనెందుకు పనికి రాను మీ కొరకు? దేవుని సేవ చేయడానికి నేనెందుకు పనికి రాను అని అన్నాడంట. అంటే హడ్సన్ టైలర్ గారు అంటున్నారంట, అయ్యో ఆ ప్రదేశం అంతా చాలా భయంకరమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో అంతా కూడా ఎలా పడితే అలా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనుషుల్ని చంపేస్తారు. దేని కొరకైనా సిద్ధంగా ఉండాలి, సువార్త అంటే పరిగెత్తడం అన్నారంట. అయితే వ్యక్తి అంటున్నారు, బ్రదర్ ఇలా కాదు, కానీ నేనెందుకు పరిగెత్తలేనని మీరు అనుకుంటున్నారు? నేను పరిగెత్తగలుగుతాను అని అన్నారంట. ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నువ్వెలా పరిగెత్తావు? నీకు 2 కాళ్ళలో ఒక కాలు లేదు కదా అని అన్నాడంట హడ్సన్ టైలర్ గారు. అవును, నేను ఒకప్పుడు 2 కాళ్ళు నాకున్నవి, 2 కాళ్ళతో నడిచేవాడిని. కానీ యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు తీశారు, అందుకని ఇప్పుడు ఒక కాలు ఉంది. అయినా పర్లేదు, దేవుని కొరకు నేను నిలబడతానంటే హడ్సన్ టైలర్ అంటున్నారంట కదా, నువ్వు పనికి రావు అని అన్నారంట. ఏమన్నారండి? పనికి రావు. మళ్ళీ 3వ మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ అంటున్నారంట, మీలో ఎవరైనా చైనా ప్రదేశంలో సువార్తను ప్రకటించడానికి వస్తారా అని. ఎవరు చేతులు లేపట్లేదండి. మళ్ళీ తిరిగి ఈ వ్యక్తే చేతులు లేపుతున్నారు. నీకెన్నిసార్లు చెప్పాను, నువ్వు పనికి రావని నేను చెప్పాను కదా పరిచర్య
పరిచర్యలో ఏదున్నా పరిగెత్తాలి, దేనికైనా పరిగెత్తాలి. నీవు ఒక్కటి కాలు కలిగిన వ్యక్తివి, నువ్వు ఎలా పరిగెత్తుతావు, నువ్వు ఎలా ముందుకు వెళ్తావు, ఎలా సువార్త ప్రకటిద్దాం అనుకుంటున్నావు అనేసి అంటే, మీరు ఒకటి గమనించారా బ్రదర్? చూడండి, చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలామంది యవనస్తులు ఉన్నారు. మీరు పిలిచినప్పుడు, ఇన్నిసార్లు పిలిచినప్పుడు నేనేమి చేయలేపలేదు, నేనేమి మొదటిగా చేయలేపలేదు. ఎవరైనా లేపుతారో లేదో చూసిన తర్వాత, ఎవ్వరూ లేకపోతే నేను నా చేతులు లేపాను. ఎవ్వరు చెయ్యను అంటే నేను లేపాను. చూడండి, 2 కాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా లేపుతారో చెయ్యని చూశాను. దేవుని కొరకు ఈ 2 కాళ్ళు ఉన్నవారు ఎవరు చేతులు చూపించలేదు. దేవుడు నాకు 1 కాలైనా ఇచ్చారు కదా, 2 కాళ్ళు ఉన్న వాళ్ళే లేపలేదు. కానీ దేవుడు నాకు 1 కాలని ఇచ్చారు. దేవుని కొరకు ఆ 1 కాలుతో పరిగెత్తడానికే నేను చేయి చూపించాను అన్నారంటండి. గట్టిగా చప్పట్లు కొడదామా? అన్నీ ఉన్న వాళ్ళు చేతులు చూపించలేదు, కానీ నాకు 1 కాలు పోయి 1 కాలున్న నేను నా 1 కాలుతో దేవుని కొరకు నిలబడతానండి ఆ ప్రదేశంలో. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత చక్కని మాటలు కదండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనేమి అక్కడ అంటే నేను అక్కడ ఆగిపోవడానికో వెళ్ళి తర్వాత మళ్ళీ రావడానికో కాదు, ఖచ్చితంగా నిలబడతానని ఆ వ్యక్తి అంటున్నాడంట అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను పారిపోయే వ్యక్తిని కాదు సార్, దేవుని కొరకు పారిపోవడానికా అన్ని కిలోమీటర్స్ ప్రయాణము చేసి చైనా ప్రదేశానికి వెళ్ళడానికి? దేవుని కొరకు ఏదైనా పరిస్థితి వస్తే, అంటే నన్ను చంపడానికైనా పర్లేదు, నేను దేనికైనా సిద్ధమే అంటున్నాడంట. ఈ 1 కాలితో నేను దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధమే. సమస్య వచ్చినప్పుడు నేను పారిపోను. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే, దేవుని ప్రణాళిక ఉంటే, ఒకవేళ నా ప్రాణం పోతే పోనీయండి, పర్లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈ వ్యక్తి పేరేంటో తెలుసా? ఆయన పేరు జార్జ్ స్టాచ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగోండి, చైనా ప్రదేశంలో శాండ్యూ అనే ఒక ప్రాంతం ఉందన్నమాట. ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ వ్యక్తి ఈ 1 కాలి పైన దేవుని సువార్తను ప్రకటించిన వ్యక్తి అయి ఉన్నారు. చైనా ప్రదేశంలో ఒక క్రిస్టియన్ ప్రాంతం ఉంది అంటే, ఆ క్రిస్టియన్ ఊరు ఉంది అంటే ఈ శాండ్యూయే. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఇదిగో ఈ జార్జ్ స్టాచ్ ద్వారానే అక్కడ సువార్త ప్రకటించబడింది. ఆయన సువార్త ప్రకటిస్తే ఈ 1 కాలు మీద 1 కాలు మీద దేవుని కొరకు నిలబడాలనే ఆశ కలిగి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన ద్వారా 1800 మంది రక్షణలోనికి నడిపించబడ్డారండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అన్నీ ఉన్న మనం ఏమి చేయలేకపోతున్నాం. 1 కాలు ఉంది ఆ వ్యక్తికి. ఆ 1 కాలుతో ప్రభు కొరకు పరిగెత్తాలని ముందుకు సాగాడండి. నిలబడ్డాడు. నేను పారిపోయే వ్యక్తిని కాదండి, నిలబడే వ్యక్తిని ప్రభు కొరకు. ఆమేన్. చూడండి, అన్నీ ఇచ్చాడు కదా ఆ వ్యక్తి. అంటున్నారు, నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు, నాకు అన్నీ ఇచ్చాడు. మంచి బలం ఉంది, మంచి యవనస్తుని, మంచి అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి అనుభవించడానికి. ఈ 2 కాళ్ళు కలిగిన వ్యక్తులు ఏం చేయలేకపోతున్నారు ప్రభు కొరకు. కానీ నాకు పర్లేదండి, నేను 1 కాలుతో నా ప్రభు పరిచర్య చేస్తాను. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ ఇంగ్లాండ్ ప్రదేశం నుంచి మరి ఆ బౌన్స్ ల్యాండ్ నుంచి ఇంగ్లాండ్లో ఉన్న బౌన్స్ ల్యాండ్ నుంచి మరి ఎక్కడికి వెళ్ళాడు యవనస్తుడు? చైనాలోని శాండ్యూ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం అంతా కూడా క్రిస్టియన్ ప్రాంతంగా మార్చబడిందంటే ఈ 1 కాలు మీద నిలబడి పరిచర్య చేసిన వ్యక్తియే కారణం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? చూడండి, నీకు ఏది ఇచ్చినా, నీకేది ఉన్నా, నువ్వు ఎలాంటి
లోపం నీలో ఉన్నా పర్లేదు, దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఆయన ఎలా అయినా వాడుకుంటాడు. ఆమె దేవుని కొరకు ఒక్కసారి నువ్వు నిలబడు, దేవుడు ఎలా వాడుకుంటారో చూడండి. ఆమె ఈ రోజున నేను అడుగుతున్నాను, ఎంతమంది ఆ ఒక్క కాలు ఉన్న వ్యక్తియే దేవుని పరిచర్య చేశాడు కదా, మరి అన్నీ ఇచ్చాడు దేవుడు, ఎంతమంది చేస్తున్నారండి? చెయ్యము కదా. ఎప్పుడు కూడా నాది, నేను, నా కుటుంబం, నా వరకే, నేను, నా ఆలోచన ఇంతవరకే అని ఒక బౌండరీ తీసుకొని ఉంటూ ఉంటాం. మరి దేవుని పరిచర్య ఎలా జరుగుతుంది? అవునా కదా? దేవుని పరిచర్య ఎలా జరిగిద్ది? దేవుడి పని చాలా ఉంది. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఎంతో మంది భయంకరమైన వ్యసనాలకి బానిసలైపోయి బ్రతుకుతూ ఉన్నారు చెడ్డ జీవితంలో. వారు మార్చబడాలంటే నీవు నిలబడితే వారు మార్చబడతారు. ఆమె నువ్వు ప్రభు కొరకు నిలబడు, దేవుడు నిన్ను వాడుకుంటారు. అది కూడా దేవునికి ఇచ్చిన ప్రతిభ, అది ఏదైనా కానీ. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ప్రతిభ ద్వారా నువ్వు నిలబడు. దేవుడు నీకు నీకు నీ సమయం, నీ శక్తి, నీకున్న ప్రతిభ అనగా నీకున్న టాలెంట్స్ దేవుని కొరకు ఇవ్వు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది పరిచర్య అంటండి. ఆమేన్. సేవ కరెక్టే. సేవ అంటే ఇదంతా కూడా హల్లెలూయా. నీ సమయం కానీ, నీ శక్తి కానీ, నీ ప్రతిభ కానీ అంతా కూడా ప్రభువుకి ఉపయోగకరంగా మారడమే పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఈరోజు ఇంత రక్షణ జీవితాన్ని మనం పొందుకొని ఎంతమందిని రక్షణలోనికి నడిపించారు? చేతులు చూపించండి. నేను ఇంతమందిని రక్షణలోనికి నడిపించానండి. ఎప్పుడు కూడా వ్యర్థమైన జీవితం, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన బ్రతుకు, ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటాం. అది కాదు జీవితం అంటే. ఏమీ లేకుండా చూడండి, ఈ 2 కాళ్ళతో నడవడం చాలా ఈజీ, ఒక్క కాలితో నడవడం చాలా కష్టం. అవునా కదా? 2 కన్నులు ఉన్నవాడికి ఏమర్థం కాదు. ఒక కన్ను పోయితే, ఒక కన్ను కనిపించకపోతే అసలు ఏంటి అని అర్థమవుతుంది జీవితం. అవునా కదా? అన్నీ ఉంటే అర్థం కాదు మనుషులకి. అవునా కదా? అన్ని సమృద్ధిగా అన్ని ప్రభువు ఇస్తే ప్రభు కొరకు ఏది కూడా చెయ్యకుండా సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతున్న వారిగా ఉన్నాం. ఏదైనా పరిచర్య అంటే ఏదో సేవకుడు చెప్పడని ఒక రోజు రావడం, ఆ రోజు చూసుకోవడం, వెళ్ళిపోవడం, మిగతా రోజులంతా మన పని. అవునా కదా? మిగతా రోజులంతా మన ఆలోచనలే, మిగతా రోజులంతా మన పిల్లల గురించే. ఎప్పుడు ప్రభు పని చేస్తాము. అవునా కదా? ఎవరైనా ఏ ఆదరణ లేకున్న వ్యక్తి నీకు ఒకవేళ ఆదరణలో లేడు అంటే, ఆయనకి ఏ ఆదరణ అందట్లేదు, లేకపోతే ఆమెకి ఏ ప్రేమ దొరకట్లేదు అన్నప్పుడు అక్కడ నువ్వు నిలబడు, దేవుని ప్రేమను పంచు. ఆమేన్. అది ఒక సేవ. ఆమేన్. ఎలా పడితే అలా ఉండడము, ఎలా పడితే అలా బ్రతకడం. అందరు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం. మనకి బయట వారికి తేడా ఏంటండి? అవునా కదా? ఉదయం లేస్తున్నారు, పనులు చూసుకుంటున్నారు, మళ్ళీ రాత్రి అయిపోతుంది, మళ్ళీ లేస్తున్నారు. రొటీన్ లైఫ్. అది కాదు. మనం ఒక ప్రత్యేకింపబడిన వారము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? మనం ఒక ప్రత్యేకింపబడిన వారం. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఆయన మనల్ని నిర్మించి ఉన్నారు, సృజించి ఉన్నారు. చచ్చిపోయే వరకు, ఈ మట్టిలో చేరే వరకు, ఆయన మహిమలో చేరే వరకు ఏదో ఒకటి చేయాలి. ఆమెన్. ప్రభు కొరకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒకవేళ మనల్ని అడిగితే, నేను నీ కొరకు అన్నీ చేశాను కదా, నా కొరకు నువ్వేం చేసావంటే ఏముంది? ఏం లేదు కదా. అందుకని అండి చక్కగా దేవా నీ కొరకు నేను బ్రతకాలయ్యా, వాడిపోకముందే నన్ను వాడుకోయ్యా. ఊడవడం కూడా ఒక పరిచర్యేనండి. ప్రభు దగ్గర, ప్రభు సన్నిధి ఊడడం కూడా ఒక పరిచర్యే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఏదైనా కానీ నువ్వు నిలబడాలి ప్రభు కొరకు. నీకు ఏది చేతనైతే అది చేయి ప్రభు కొరకు. ఆమేన్. అన్నీ ఇస్తే అన్నీ ఎప్పుడు కూడా అనుభవించడమే తెలుసు. అవునా కదా? అనుభవం చాలా చాలా స్వలాభం మనకి. ఎట్లా అంటే ఎక్కువగా మనకే అన్ని కావాలి అన్నట్లుగా మన ఆలోచన ఉంటుంది. లగ్జరియస్ లైఫ్. అవునా కదా? అలాంటి వారిగా మనం ఉండకూడదండి. ప్రతికూల సమయంలో కూడా ప్రభు కొరకు నిలబడ్డ వారే నిజమైన పరిచర్య చేసేవారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని కొరకు నిలబడ్డప్పుడు నిజంగా దేవుడు మన కొరకు నిలబడే దేవుడై ఉన్నారండి. ఆమెన్. మన కొరకు ఖచ్చితంగా నిలబడతారు. ఆమెన్. నువ్వు దేవుని పని చేస్తుంటే దేవుడు ఊరికే చూస్తూ ఊరుకుంటారా?
దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆమేన్. అది చిన్న పెద్ద పనైనా పెద్ద పనైనా, అది పనైనా, నీకు నష్టం వచ్చిన పనైనా, ఏదైనా నువ్వు ప్రభు కొరకు నిలబడితే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ కొరకు ఏదైనా చెయ్యగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. నేను పరిచర్య చేస్తుంటే నన్ను ఇట్లా అంటున్నారండి, ఇలా అవమానిస్తున్నారండి, ఇలా అంటున్నారండి, ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు. పర్లేదు, నువ్వు చేసేది ఎవరి కొరకు? దేవుని కొరకు. ఆమేన్. నీవు దేవుని కొరకు చేస్తుంది ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, మనుషుల దగ్గర మనం ఏం చేసినా ప్రతిఫలం ఉండదు. రివర్స్ గిఫ్ట్ ఏమైనా ఉంటుందా? ఎప్పుడు కూడా ఆశించడమే మనుషులు. గిఫ్ట్ ఉంటుందా? రివర్స్ ఉండదు. అవునా కాదా? ఉంటుందా? ఉండదు. ఒకసారి ఉంటుందేమో, బాగా చేసావులే అంటారేమో. రెండోసారి బాగా చేసావు అన్న వాళ్ళు ఏం చేస్తున్నావు అంటూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. హల్లెలూయా. నువ్వేం చేసినా నీకు ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో నిజంగా దేవుని కొరకు నిలబడినప్పుడు ఏది ఆశించకుండా నిలబడాలి దేవుని కొరకు. చెప్పండి, ఎలా నిలబడాలి? మనకి ఏదో వస్తుందని, లేకపోతే ఇంకా ఏదో బ్లెస్సింగ్స్ వస్తాయనో కాదు, చెయ్యాలి. అది నీ బాధ్యత, పని. ఆమేన్. దేవుడు చేసే దేవుడు చేస్తారు. అవునా కదా? దేవుడు చేయవలసిన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నీ బాధ్యత, నీ పని. సేవకుడు వాళ్ళదే కాదు. ఈ రోజున పరిచర్య అంటే ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరిది. ఆమేన్. దేవుడు ఏర్పాటు చేసుకున్న శిష్యులు, ఎన్నుకున్న శిష్యులు, ఆయన స్వయంగా ఎన్నుకున్న శిష్యులకు చెప్తున్న మాటలు, ఇదిగో ఈ పనిలో మీరు వాడబడండి, ముందుకు వెళ్ళండి, ఇదే మీ పని. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్ చూపించి చేసి వెళ్ళి ఉన్నారు, ఇది చెయ్యండి అని. అవునా కాదా? మనం కూడా ఆయన శిష్యులమే, మనం కూడా ఆయన పరిచర్య చేసేవారు. హల్లెలూయా.